ఏమండి ఇవాళ ఏ రోజు మర్చిపోయారా? మన పెళ్లి రోజు. నాకు పేడకల్లు ఎక్కువ గుర్తుండవులే. ఇంటికి ఇలా కాదు నిన్ను. అయ్యో సారీ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఒక ఫోటోగ్రాఫర్ని పిల్లండి, ఫోటో తీసుకుని చాలా రోజులు అయింది. ఓకే, ఈ కాలర్ ఎలా పైకి నిలబడితే అందంగా అంతాను. ఎక్కడే నిలబడి వెనక జారబడి గొట్టాలు ఊడిపోతాయి. సార్ ఏ ఫోటో తీయాలి సార్? క్యాండిడేట్ ట్రెడిషనల్? పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీ. లేకపోతే మాకేం తెలుస్తుంది బ్రో, నువ్వే తీ ఏదో మంచిగా. రావట్లేదు సార్. రావట్లేదా? సరే వెనకెళ్ళు. సెట్ అవ్వట్లేదు సార్. సెట్ అవ్వట్లేదా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం సార్, ఫోటోలు విడివిడిగా తీసుకుంటాం సార్. ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళి రెండు కలిపేస్తాను సార్. డబ్బులు ఎక్స్ట్రా తీసుకో కదా. అలా అయితే ఓకే, తీసుకో. ఏమండి నాకు కాఫీ తాగుంది, పదండి వెళ్దాం. అయితే వెళ్ళి కాఫీ పెట్టుకో, నన్ను అడుగుతావే. పాలు లేవండి, అయిపోయాయి. ఓడి అమ్మ, 5 లీటర్లు పాలు ప్యాకెట్లు అయిపోయా. ఇంకో పాలు పెడతానా? వద్దు, టీ టైంకి వెళ్దాం పదండి. సరే పద. రే తమ్ముడు, ఒక కాఫీ. ఒకటెక్కడ సరిపోద్ది? రే ఓ జగ్గుతో ఇవ్వు. ఓకే అన్న. A few moments later. ఓకేరా. అయిపోయిందా? అయిపోయింది. అన్న ఎంత అయింది? 500 అయింది. 500? ఎందుకు అంత అయింది? అది చూడు ఒకసారి. దీన్ని కొడుకో చెరువా. ఏమండి మా నాన్న కారు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు, చూసారా? అయినా అలాంటి చిల్లర బొమ్మలు కావాలంటే నాకు చెప్పొచ్చుగా, నేను తెస్తాను. మొన్న ఎంబీపీ కాలనీలో జాతర అయిపోయింది. 20 రూపాయలు దొరుకుతున్నాను. మా నాన్న డబ్బులు వేసింది బొమ్మ కారు కొనుక్కోమని కాదు, నిజమైన కారు కొనుక్కోమని. అయినా మీ అకౌంట్ లో డబ్బులు వేసారు, మీరు చూడలేదా? అయ్యి బాబోయ్, నా అకౌంట్ లోకే? నిజమే. అయితే నేను ఇప్పుడే బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకుని వెంటనే కారు కొనుక్కొచ్చేస్తాను. సరే. A few moments later. శ్యామ్లీ, ఓ ఇక్కడే ఉన్నావా? ఏమండి కారు కొన్నారా? పెద్ద కారు కొన్నాను, దా చూపిస్తా. ఇదిగో ఇదే నేను కొన్నాను. అదేంటండి కారు కొంటని చెప్పి టాటర్ కొన్నారు? అంటే కారు కొందామని వెళ్ళానే, కాకపోతే షోరూమ్కి వెళ్లే ముందు నాకు చిన్న డౌట్ వచ్చింది, నీకు కారు లాగలదా లేదని, అందుకే టాటర్ కొనేసా. ఏమండి ఎక్కడున్నారు? అబ్బా ఇక్కడే ఉన్నానే, ఎందుకు అరుస్తావు కుక్కలాగా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఆడెవడో క్రిస్మస్ ట్రీ అనుకుని జాన్ చెట్టు నరికెత్తుంటే 2 పీకుదామని వెళ్ళాను. మరేమైంది? నా చెట్టు నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటాను, నాకే 2 పీకాడు. ఇటు కాదు ఇటు. ఎప్పుడు ఏదో దాంట్లో తల దూరుస్తాగా, నీకు తవ్వాల్సిందేలే. ఇది ఓరతాయి, అటు తిరిగి ఇటు తిరిగి అంత వరకు ఉంటుంది. ఓసే ఇదేటే భూ అంత అదురుతుంది. మా తమ్ముడు వచ్చాడండి. ఇప్పుడు ఆ బుల్డోజర్ గడి ఎత్తుకొస్తున్నాడే. అక్క నేను వచ్చేసా. నా పని అయిపోయినట్టే. నాకు ఇంక బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టే. ఎందుకు వచ్చావురా? క్రిస్మస్ కదా బా, అందుకే మా ఊర్లో కేక్ ముక్కలు ఎవరు అవ్వట్లేదు, అందుకే వచ్చాను. మనం హిందూస్ కదరా, అయినా మా ఇంట్లో ప్రార్థనలు గట్ట చేయరు, వెళ్ళిపో మీ ఊరు. నీకు చేస్తానులే రేపటి నుండి ప్రార్థన. ఏం చేస్తున్నావే? కాఫీ తాగుతున్నానండి. అయితే కాఫీకి పాలు లేనట్టేగా? లేవు. మంచిది. సరే నీ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అయితే ఇంతకీ మీ ఊర పందిగడి కనపడలేదు. ఇక్కడే ఉన్నాను బా, స్నానానికి చెరువుకి వెళ్దామని బయలుదేరుతున్నాను. మంచి డెసిషన్ తీసుకున్నావు, వెళ్ళరా. మా ఇంట్లో కూడా నీళ్ళు మిగిలితే రే ఆ చెరువులో గేదెలు కొడుతుంటారా, పక్క వెళ్ళమాక. దేనికి బా? అవి గట్ట బెదిరిపోయి అనుకో, నిన్ను కూడా వేస్తారు. మా తమ్ముని గేదంటావా? అమ్మో, టంగ స్లిప్ అయిపోయినట్టున్నాను. రే బామ్మద్ది ఆగరా, నేను కూడా వస్తున్నాను. ఏమిటి అసలు మీకు బుద్ధి ఉందా? ఉంటే నిన్నెందో చేసుకుంటాను, ముఖం పగిలిపోద్ది. సరే ఏడైతే. మా తమ్ముడు 4 రోజులు అయింది, పదండి మనం బయట తీసుకెళ్దాం. ఈడేమన్నా సంటి బిడ్డ, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా ఉన్నాడు. ఈడు వెళ్ళాడు నడిసి. బా అలా పద బా, సినిమాకి వెళ్ళి చూద్దాం. ఉండరా బామ్మద్ది, నేను వెళ్ళి ట్రాన్స్పోర్ట్ లారీ బుక్ చేసి వస్తాను. వద్దు పదండి, మన బండి మీద వెళ్దాం. మన బండి మీద? ఒరే నువ్వు ఒకసారి లేగరా బా. అలాగే బా. వెళ్ళరా. పక్క పక్క నించుంటే 2 లారీస్ ఎకరాల్లో ఉన్నారు, మన బండి ఎక్కడైనా కాస్తదా? కాస్తదా? మూసుకొని పదా. అమ్మో, ఈరోజు బండి 2 మొక్కలు అయిపోయినట్టే. ఒరే తీనిరా. బా వెనకరా బా, బోల్డ్ ప్లేస్ ఉంది. ఒరే దిగండ్రా, బండి 2 మొక్కలు అయిపోయేలాగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం బా? ముంతందేమను, నువ్వు దిగక్క. అమ్మయ్యా, మీకు ఎలాగా ఫ్రీ బస్సులే కదా, వెళ్ళి బస్సు ఎక్కొచ్చే, నీకు అదే కరెక్ట్. సరే అయితే. అమ్మయ్యా, చేయమంటావా? ఒరే నువ్వు దిగేసి నాతో పాటు నడుచుకుంటా, ఏ పంజాబ్ లారీ ఎక్కించేస్తాను, నీకు అదే కరెక్ట్. అలాగే బా. ఏమండి వచ్చేసారా?
ఏం కళ్ళు కాకులు దొబ్బయ్యా ఎదురుగా కనపడుతున్నాను కదా. సరే పదండి తినడానికి వెళ్దాం. అసలే మా తమ్ముడికి ఆకలేసేస్తుందంట. ఓరు బాబు ఒరే నన్ను తినేయండి రా ఇద్దరునా. లేబా నా బాగా ఆకలేచేస్తుంది. ఫ్రూట్స్ ఏమైనా తెచ్చివా, తింటాను. అయితే నాకు కావాలి. ఒసే మీ బాబేమో నాకు పళ్ళు తోటలు రాసేవ్వలేదు కట్నం కింద. ఒరే బామ్మద్ది నీకు ఆకలి అయితే మన ఇంటి పైన జాన్ చెట్టు ఉంది, ఆ కాయలన్నీ రాలగొట్టుకుని తినే. వెళ్ళరే వెళ్ళి. నువ్వు తప్పుకో బా, నేను జాకెట్ తినేసి వస్తాను. ఓరే వీళ్ళిద్దరు ఏ రోజున చంపేస్తారా. A few moments later. రే విజయ్ బయట రారా నా కొడక నువ్వు. ఆ శ్రీమాను ఏం అక్కడ అయిపోయావు, దా ఇంట్లోకి రా. ఈ మర్యాదలన్నీ తర్వాత ఆ బుల్లాచురుడు ఏం చేశాడు తెలుసా నీకు? ఎవడ మా బామ్మద్ది గడా ఏ ఆడేం చేశాడు? ఏమైందా ఈ బుల్లాచురుడు? అబ్బా ఈ బుల్డోజర్ కూడా మా ఇంటికి కట్టిన దిష్టి గుమ్మడిగా తినేసాడు. దీని డబ్బులు ఎవడిస్తాడు ఇప్పుడు? ఒరే నేను ఇంటి దగ్గర ఉండి జాన్ చెట్టు కాయలు కదా తినమన్నాను, ఆడింట్లోకి వెళ్ళి గుమ్మడిగా ఎందుకు తిన్నావురా? అంటే జాంకాయలన్నీ అయిపోయి బా, అందుకే గుమ్మడికాయ కనబడింది, గుమ్మడికాయ ఇస్తాను. నీ పంది నా ఎలా ఇంట్లోకి రా, నీకు కోసి కారం ఇట్టేస్తాను. నువ్వు వెళ్ళరా, నీకు డబ్బులు ఇస్తానులే. దున్నపోతే ఏదో అలా. ఏమే టిఫిన్ ఏం చేసావు? ఇంట్లో దోసపిండి అయిపోయిందండి. అదేటి మొన్నే 5,000 పెట్టి డిమార్ట్ లో సామాన్లు తెచ్చాను కదా. నేను నైట్ ఆకలేసింది బా, అందుకే ఏం చేయాలో తెలియక 5 కిలోల పిండి తినేసాను. వారిని అబ్బా 5 కేజీలు దోశల పిండి తినేసావా? సర్లేగానా ఉప్మా అన్న చెయ్యే, ఆకలేసేస్తుంది. అయ్యో ఇప్పుడేం నేను మా తమ్ముడు ఉప్మా చేసుకొని తినేసామండి. ఏంటే బాబు పొద్దున్న లెగ్గానే షాక్ మీద షాక్ ఇస్తున్నారు ఇద్దరునా. సార్ సార్ ఈడు ఏంటి సార్ ఇడ్లీ ఆర్డర్ పెట్టారు సార్. అబ్బా మా ఆవిడ ఎంత మంచిదో, తింటే మొత్తం తినేసారు గాని నా కోసం ఆర్డర్ పెట్టింది చూసారా. ఎంత అయింది? 3,000 సార్. 3,000? ఒసే 3,000 ఇడ్లీలు ఎందుకు ఆర్డర్ పెట్టావే? నేనే మా తమ్ముడికి ఆకలేస్తుందంటే ఆర్డర్ పెట్టాను. డబ్బులు ఇచ్చేసి నువ్వు బయటకు వెళ్తావు కదా అప్పుడు తినే. అక్క ప్లేట్ తెచ్చి నా తినేద్దాం. తెచ్చే. అయ్యి ఏమండి దున్నపోతులో పడుకోపోతే మా తమ్ముడు వచ్చాడు, వెళ్ళి చికెన్ తేవచ్చు కదా. దున్నపోతులా నేను పడుకున్నానా? అటు చూడు మీ తమ్ముడిని అడ్డగాడిదలు ఎలా పడుకున్నాడు. సరే వెళ్ళి చికెన్ తేండి, ఈరోజు సండే కదా. బా గుండెకాయలు కూడా తెచ్చి బా. ఎవరు వేడి బా కోడి. ఓహో అబ్బా వెళ్ళండి, ఇక్కడ కూర్చొని సొల్లేస్తున్నారు. నేను చికెన్ తేడం అవదే, మీకు అంతకీ నాన్ వెజ్ తినాలని ఉంటే మన పక్క వీధిలో ఫంక్షన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి తినేయండి. ఓకే ఇంతకీ ఏ ఫంక్షన్? చావు భోజనాలు. మొక్క పగిలిపోద్ది. మా తమ్ముడు వచ్చిందా సంవత్సరం ఒకసారి, వాడిని వెళ్ళి చావు భోజనాలు తినమంటావా? మూసుకుని వెళ్ళి చికెన్ తెచ్చి. అమ్మో నా దగ్గర డబ్బులు లేవే. తల తాకట్టేటని చికెన్ తినాల్సిందే బా. వీళ్ళిద్దరేటర్ బాబు నన్ను ఎలా తగులుకున్నారు. ఒక పని చేద్దామే, నీ చేసుకుని 2 గాజులు తీసి ఏ నా గాజులు ఎందుకు? నీ 2 గాజులు అమ్మాయినా సరే ఈరోజు చికెన్ తెద్దామని. ఏమండి ఏం చేస్తున్నారు? నిన్ను ఎలా చంపాలో స్కెచ్ చేస్తున్నానే. ఏంటి? మరి లేకపోతే ఈ నెల ఏమన్నా సేవింగ్స్ చేద్దాం లెక్కలు వేసుకుంటున్నాను, ఇంకేం చేస్తాను. సరే ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఆకలేస్తుంది, ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామని. నీ ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చుగా. బ్యాలెన్స్ లేదు. A few moments later. సార్ బాబు ఫోన్ పే అవుద్దా? అవుతుంది సార్. ఎంత? 2,000 సార్. 2,000? ఎందుకు అంత అయింది? బ్యాగ్ లో ఫుడ్ అంతా మీరే ఆర్డర్ చేశారు సార్. 2,000 అయిందా? ఉసే బాగున్నావు ముంచేసావు కదా. అబ్బా ఏంటండి? ఎందుకే నా జీవితం దాడుకుంటావు? ఇంకా ఈ నెల ఏదో సేవింగ్స్ చేద్దాం అనుకున్నాను. మూసుకొని బిల్లు కట్టు. ఒక 2 మినిట్స్ ఆగుబయ్యా, ఫుడ్ లో పెట్టి బ్యాగ్ తెచ్చిస్తాను. సార్ ఎప్పుడు ఆర్డర్ పెట్టినా నాకే చెప్పండి సార్, నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎందుకు? 10 ఆర్డర్లు ఇక్కడే అయిపోతున్నాయి సార్, హ్యాపీగా చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఇదిగో భయ్యా. పట్టుకొని దొబ్బే నువ్వు బరా.